వాక్యాన్ని మనకు పంచుకుంటాం. You all know that in the Old Testament, God is all the time known as God of Abraham, God of Isaac, God of Jacob. మీకందరికీ తెలుసు, పాత నిబంధనలో ఎల్లప్పుడూ దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పిలుచుకుంటుంటాడు. You can understand Abraham because he was a man of faith, he was a friend of God. మనము అబ్రహామును గురించి ఆలోచించవచ్చు, ఎందుకంటే ఆయన దేవుని యొక్క భక్తుడు మరియు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. Isaac, he was not a giant, but he was not also a very wicked person. అంటే ఇస్సాకు విషయానికి వస్తే ఆయన ఏదో మహా గొప్ప వ్యక్తి కాదు, అట్లా చెప్పి చాలా అల్ప విశ్వాసి అట్లాంటి విషయాలు కూడా అట్లాంటి వ్యక్తి కూడా కాదు. Actually, somebody called Isaac as a valley between two mountains. ఒక ఆయన ఏమన్నాడంటే ఐజాక్ ఎట్లాంటి వాడంటే రెండు పర్వతాల మధ్యలో ఉండేటువంటి ఆ లోయ ఉంటది కదా, అట్లాంటి వాడు అని ఒక ఆయన అన్నాడు. But why God says he's God of Jacob? కానీ దేవుడు నేను యాకోబు దేవుడను అని ఎందుకు చెప్పుకున్నాడు? He's a liar and deceiver. ఒక మోసగాడు, ఒక అబద్ధికుడు. Actually, the story of Jacob is really story of God. నిజం చెప్పాలంటే యాకోబు యొక్క చరిత్ర లేకపోతే ఆయన కథ దేవుని చరిత్రే, దేవుని కథే. The story of God's grace to a person like Jacob, how he could change. దేవుని యొక్క కృప ఒక వ్యక్తిని ఏ విధంగా ఆయన దగ్గరికి తీసుకొస్తుంది అన్న విషయాలను మనం యాకోబు జీవితం ద్వారా చూడొచ్చు. Since you all know the story, we will not spend time reading, but we'll just look here and there. యాకోబు యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు మీకు అందరికీ తెలుసు, కాబట్టి వాటిని మనం పూర్తిగా చదవము, కానీ అక్కడక్కడ కొన్ని విషయాలు చూస్తాం. When he was born grasping the heel of his brother Esau. యాకోబు జన్మించినప్పుడు తన అన్న యొక్క మడువను పట్టుకొని బయటకు వచ్చాడు. That's why his name is Jacob. అందుకని ఆయన పేరు యాకోబు అని పెట్టబడింది. Grabbing. యాకోబు అంటే పెనుగులాటన మడిమను పట్టుకునేవాడు. Now, the first time we see Jacob speaking is Genesis 25 verse 31. యాకోబు గురించి మొదట ఆదికాండము 25వ అధ్యాయము 31వ వచనంలో ఉంది. 25వ అధ్యాయము 31వ వచనంలో. Actually, he had made some stew and Esau is very hungry. He's coming and begging. యాకోబు జ్యేష్ఠత్వం గురించి అక్కడ ఉంది. అంటే వాళ్ళ అన్న ఏశావు వేటకు వెళ్లి వచ్చి ఆకలి కొని ఉన్నప్పుడు యాకోబు కూర వండడం గురించి అక్కడ చూస్తాం మనం. The first sentence he says is, first sell me your birthright. అక్కడ ఉన్నటువంటి మొదటి మాట ఏంటంటే యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా. In fact, the next sentence he says, swear to me first. ఇంకొక మాట ఏముందంటే 33వ వచనంలో, నేడు నాతో ప్రమాణము చేయమనెను. What is uppermost in Jacob's mind? యాకోబు యొక్క మనస్సులో ఉన్నటువంటి అతి ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటి అసలు? He's all the time thinking of birthright. ఆయన ఎప్పుడు కూడా తన జన్మ హక్కు లేకపోతే జ్యేష్ఠత్వము గురించి ఆలోచించేటువంటి వాడు. The blessing of the firstborn. మొదట పుట్టినటువంటి ప్రథమ సంతానానికి ఉండాల్సినటువంటి ఆశీర్వాదాల గురించి ఆయన ఆలోచించేవాడు. Because he can get double portion of all the riches. ఎందుకంటే మొదట పుట్టినటువంటి వ్యక్తి అన్నింటిలో రెండంతల ఆదాయం ఉంటుంది. అతను ఆదాయం గాని ఆస్తి గాని రెండంతలు ఉంటుంది. This time we must ask ourselves, what is uppermost in our mind? అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఏంటంటే నా జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం ఏమిటి అని. What do we think about all the time? మనం ఎల్లప్పుడూ దేని గురించి ఆలోచిస్తుంటాము అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. What do we talk about? మనం దేని గురించి మాట్లాడుతూ ఉంటాం. So we saw that now finally Esau sells his birthright.
మనం ఆ తర్వాత చూస్తే ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబు కమ్మివేస్తాడు. There's a verse in Hebrews, you need not turn to it. In Hebrews 12:16, it says, Esau was godless. Just for one meal, for the sake of one meal, he despised his birthright. 12:16. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, ఏశావు ఒక పూట భోజనము కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడని. Then we see the next incident where Rebecca overhears Isaac talking to Esau. ఆ తర్వాత మనము ఆ యాకోబు యొక్క జీవిత చరిత్రను చూస్తే రెబెక్కా అతన్ని పంపిస్తుంది తన అన్న Isaac. She hears Isaac telling Esau to go and hunt and bring meat. ఆ తర్వాత కాలంలో మనము ఆ కథలో చదివితే ఇస్సాకు తన కుమారుణ్ణి వేటకు వెళ్లి ఆహారాన్ని తీసుకురమ్మనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. And she tells Jacob, you bring some 2 goats, I will cook and he will give you the blessing. సో రెబెక్కా ఏం చేస్తుందంటే తన తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు యాకోబుకు రావాలని నువ్వు వెళ్లి తీసుకురాపో మాంసాన్ని అది ఏమంటారు, అది పొట్టేలా గొర్రెపిల్లని నువ్వు తీసుకురా, నేను వండి నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు ఆశీర్వాదాలు పొందని తల్లి చెప్తుంది. Jacob actually hesitates not because this is wrong, but because he might get a curse from his father. అయితే యాకోబు మొదట ఇది చేయడానికి అంతగా ఒక రకమైన సముఖంగా ఉండడు. ఎందుకంటే అది ఆశీర్వాదాలు పొందకపోవడం అని కాదు, కానీ తన తండ్రి ఏమైనా శపిస్తాడేమో అన్న కారణంతో అతడు కొంచెం వెనకాడతాడు. Actually, Isaac asked Jacob 3 times, are you really Esau? నిజానికి ఇస్సాకు 3 సార్లు అడుగుతాడు యాకోబుని, నువ్వు ఏశావువేనా అని 3 సార్లు అడుగుతాడు. In fact, Jacob even uses God's name. నిజానికి యాకోబు దేవుని పేర్లను ఉపయోగిస్తాడు. When Isaac asks, how did you get the animal so fast? He says, God blessed me and helped me find it so fast. ఇస్సాక్ అంటాడు, ఇంత తొందరగా నువ్వు ఎలా తీసుకొచ్చావు ఈ మాంసాన్ని అన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించి తొందరగా నాకు దొరికేటట్లు చేశాడని చెప్తాడు. So you know the story how Jacob stole the blessing. ఆ విధంగా మనకు తెలుసు యాకోబు తన అన్నను ఉన్నటువంటి ఆశీర్వాదాలు తను ఎట్లా తీసుకుంటాడన్నటువంటి విషయం. See, actually in this story all the 4 people are wrong. ఈ యొక్క యాకోబు యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి ఇస్సాకు, రెబెక్కా, యాకోబు, ఏశావు వీళ్ళందరూ కూడా తప్పుడు వ్యక్తులే, లేకపోతే తప్పు చేశారు. Isaac and Rebecca are wrong because they're showing favoritism to children. ఇస్సాకు మరియు రెబెక్కా ఇద్దరు కూడా తప్పే. ఎందుకు అంటే వారు ఇస్సాకేమో పెద్ద కొడుకు పట్ల ఇష్టంగా ఉన్నాడు, రెబెక్కానేమో యాకోబు పట్ల ఇష్టంగా ఉంది. See, parents don't realize what great damage they do to children when they show favoritism. అయితే తల్లిదండ్రులకు ఒక విషయం అర్థం కాదు, ఏంటంటే తన ఉన్నటువంటి పిల్లలలో ఒకరికి ఎక్కువ ప్రేమ చూపెట్టడం, ఒకరికి తక్కువ చూపెట్టడం వల్ల వారు తమ పిల్లల్ని ఎంతగా నాశనం చేస్తున్నారన్న విషయం తల్లిదండ్రులకు అర్థం కాదు. Then Isaac and Esau, they knew God's will, that God wants to bless Jacob, but they want their way. Isaac and Esau, they're not accepting God's will to bless Jacob. ఓకే, ఇస్సాకు మరియు ఏశావు యాకోబుకు దేవుని ఆశీర్వాదాలు రావాలని వారికి ఇష్టం లేదు. Now, Rebecca and Jacob, they're also wrong because they knew God's will. రెబెక్కా మరియు యాకోబులు కూడా తప్పే, ఎందుకంటే వారికి దేవుని చిత్తం తెలీదు. They're not trusting God to work it out in His own time. అంటే దేవుడు వారి జీవితంలో తన సమయంలో, దేవుని సమయంలో ఆశీర్వదించాలని వారు కోరుకోలేదు. In fact, they want to manipulate and do it in their time. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని మన సొంతంగా మన సమయంలోనే తెచ్చుకుందామని తొందరపడ్డారు. You know how David, when God had rejected Saul and sent Samuel to anoint David as king, David knew God selected him as king. మీకు దావీదు కథ తెలుసు కదా. దావీదు జీవితంలో సౌలుకు బదులుగా రాజుగా దావీదును సమూయేలు వచ్చి అభిషేకిస్తాడు. సో నేనే ఇప్పుడు రాజును అని చెప్పి దావీదుకు తెలుసు. But 2 times David could have killed Saul, but he refused.
ఆ తర్వాత కాలంలో దావీదుకు 2 సార్లు సౌలును చంపే అవకాశం వస్తుంది, కానీ దావీదు చంపడతనే. He was willing to trust God to work His will in His time. సో దావీదు తన జీవితంలో దేవుడే తన చిత్తానుసారమైనటువంటి సమయంలో నన్ను రాజుగా ఉంచాలి, లేకపోతే ఆశీర్వదించాలని చెప్పి దేవుడి కోసం వేచున్నాడు. So even we, when we know something is God's will, we must have that faith and trust and wait for Him. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో లేకపోతే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నాడు, అది ఆయన చిత్తానుసారమైన సమయంలో ఇస్తాడు అని మనం ఎదురు చూడాలి తప్పితే మన సొంతంగా మనం వెళ్లి దాన్ని తొందరగా తీసుకోవాలని మనం అనుకోకూడదు. Even Esau is wrong because he already sold his birthright to Jacob. ఒక రకంగా ఏశావు కూడా తప్పే, ఎందుకంటే ఆల్రెడీ తన తమ్మునికి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. But now he wants it back and he wants to now kill Jacob. సో అది తిరిగి జ్యేష్ఠత్వాన్ని పొందాలని ఏశావు మనస్సులో ఉంది కాబట్టి ఇప్పుడు తండ్రి ఆశీర్వదించేటువంటి సమయంలో నాకే కావాలని ఏశావు అనుకున్నాడు. సో తద్వారా తిరిగి నేను దాన్ని పొందుకుంటానని ఆశించాడు. But Jacob, he is coming out really as a selfish person. ఆ తర్వాత క్రమంలో మనం ఏశావు యాకోబు నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు నా తమ్ముడు కాబట్టి వారిని నేను చంపాలి అని పగబట్టాడు. He is materialistic, not concerned about God. ఏశావు ఒక దేవుని గురించి ఆలోచించకుండా లోకపరమైనటువంటి విషయాల గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. He deceives his father and he cheats his brother. యాకోబు తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నని కూడా మోసం చేశాడు. Now we see that God intervenes. మనం ఇక్కడ చూస్తే దేవుడు కలగజేసుకున్నటువంటి విషయాన్ని చూస్తాం. So he changes Isaac's heart. ఆయన ఏం చేస్తాడంటే దేవుడు తన యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు యొక్క మనస్సును హృదయాన్ని మారుస్తాడు. So he blesses him and sends him to Laban in north. ఆయనే యాకోబే తన కుమారుణ్ణి ఇస్సాకే యాకోబుని ఆశీర్వదించి లాబాను దగ్గరికి పంపుతాడు. తన మామైనటువంటి యాకోబు మామైనటువంటి లాబాను దగ్గరికి పంపుతాడు. Now on the way, God meets Jacob. వెళ్తున్నటువంటి క్రమంలో దేవుడు మధ్యలో యాకోబును కలుసుకుంటాడు. You know about the dream and the ladder from earth to heaven. మీకు ఆ విషయం తెలుసు. యాకోబు యొక్క ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక భూమిని ఆకాశాన్ని అంటేటువంటి నిచ్చెన ఉంటుంది. దానిపైన దేవదూతలు పైకి ఎక్కుతూ దిగుతూ ఉండడం చూస్తాడు యాకోబు. And then you see angels ascending and descending. అక్కడ దేవదూతలు నిచ్చెన పైనుండి ఎక్కుతుంటారు, పైనుండి కిందికి దిగుతూ ఉండడం చూస్తాడు. Did you see their order? It is not descending and ascending, but మీరు ascending and descending. అక్కడ క్రమం చూశారా? అసెండింగ్ అండ్ డిసెండింగ్. Ascending and descending. ఆ క్రమంలో పైకి ఎక్కడము క్రిందికి దిగడం అన్నటువంటి క్రమం చూస్తాం. Because God is there and the angels will be there with God. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు, దేవునితో పాటుగా దేవుని దూతలు కూడా అక్కడ ఉన్నారు. And then we see, you can read in Genesis 28, you can read yourself, Genesis 28 from verses 13 to 15, how God is blessing Jacob. ఆది కాండము 28వ అధ్యాయము 13 to 15. 13 నుండి 15 వచనాలు ఎవరైనా చదువుతారండి? This is very similar to what God promised Abraham in Genesis 12. ఇది అబ్రహామును దేవుడు ఎట్లాగైతే దీవించాడో ఆదికాండం 12వ అధ్యాయంలో సేమ్ అట్లాగే ఉంది యాకోబుని దీవించే విధానం కూడా. He promises the land, he promises descendants. ఆయన భూమిని ఆశీర్వదిస్తానని చెప్పి భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. That he'll be with him and protect him. ఆయన దేవుడు యాకోబుతో పాటు ఉంటానన్నాడు మరియు కాపాడుతాను అన్నాడు. But
We normally think when God blesses, He gives lot of riches and good health and all. సో సాధారణంగా మనం ఏమనుకుంటా అంటే దేవుడు దీవించాడు అని అంటే నాకు కావాల్సినటువంటి ధనం ఇస్తాడు అని అనుకుంటాం. The greatest blessing is God says, I will bless you and you will be a blessing. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా గొప్ప దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నేను నిన్ను దీవిస్తాను మరియు నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. In fact, He says, all people on earth will be blessed through you and your offspring. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే నీ సంతానము ద్వారా భూలోకములో ఉన్నటువంటి అందరూ జనులు ఆశీర్వదింపబడతారని ఉంది. That is the greatest blessing that God can give each one of you, that you can be a blessing where you are. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చేటువంటి అత్యంతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే అదే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. So maybe at home, maybe in a place of work, maybe in your neighborhood. అది ఆ ఆశీర్వాదకరం నీ ఇంట్లో కావచ్చు, నీ చుట్టుపక్కల కావచ్చు, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో కావచ్చు, ఎక్కడైనా సరే. So, see, we saw God is taking the initiative. Jacob is not searching for God. ఇక్కడ మనం గమనిస్తే యాకోబు గురించి దేవుడే కలగజేసుకున్నాడు. యాకోబు ఏదో దేవుడు వెతకలేదు కానీ దేవుడే యాకోబును వెతుకుతూ వచ్చాడు. And He is giving such a great blessing to him. వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. But what is Jacob's response? అయితే యాకోబు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. He says, I didn't realize that God is here. ఆయన ఏమంటున్నాడంటే దేవుడికి ఈ స్థలమందు ఉన్నాడన్న విషయమే నాకు తెలియదు అంటున్నాడు. He calls the place Bethel, ఆ స్థలాన్ని ఏమంటున్నాడంటే బేతేల్ అని పేరు పెట్టాడు. house of God. అది దేవుని ఇల్లు. Then he makes a bargain with God. ఆ తర్వాత దేవునితో కొంత బేరమాడుతున్నాడు. He says, if you will protect me and provide for me, then I will serve you and I will give you a tenth of what you give me. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు అంటున్నాడు చూడండి దేవునితో, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యుండును అన్నాడు. Do we make bargain with God? మనము దేవునితో బేరమాడగలమా? Sometimes we think we come, we worship, we study, we pray. కొన్నిసార్లు మనం వస్తుంటాము, ఆరాధిస్తుంటాము, పాటలు పాడుతాము, స్తుతిస్తుంటాము, ఆ వాక్యం చెప్తుంటాము. And we think that God owes to us all the blessings. మనం అనుకుంటాం ఏంటంటే దేవుడు నాకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడని అనుకుంటాం. But God accepts even such a person. అయితే మనము అట్లా చేస్తేనే, అంటే పాటలు పాడి స్తుతించి ఇట్లా చేస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటాము. కానీ ఇక్కడ యాకోబు జీవితాన్ని చూస్తే యాకోబు లాంటి వ్యక్తులను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చూడొచ్చు మనం. See, actually, Jacob needs 3 things. నిజానికి యాకోబుకు 3 కావాలి. He needs a place to stay. ఆయనకి ఏం కావాలంటే ఉండడానికి ఒక స్థలం కావాలి. Because he cannot go back because Esau will kill him. ఎందుకంటే తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళాడు, ఎందుకంటే అన్న ఏశావు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. He needs a job. ఆయనకు ఒక పని కావాలి. And to set up a family, he needs a wife. తర్వాత ఒక కుటుంబం కావాలి కాబట్టి భార్య కావాలి. I know there are a lot of young men and women here who may have such needs. సో నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యవనస్తులకు ఇట్లాంటి అవసరాలే ఉన్నాయని. Maybe you wait on God to show you the good job and మీరు బహుశా ఎదురు చూస్తుండొచ్చు, దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలని. When I was your age, I also used to wait on God for to lead me to the right person He wants me to marry. నేను కూడా నా యొక్క మీ అంత వయసులో ఉన్నప్పుడు నేను ఒక మంచి భార్యను చేసుకోవాలి కాబట్టి ప్రభువా నాకు ఒక మంచి భార్యను చూయించు, అట్లాంటి వివాహం జరిగించు అని ఎదురు చూశాను. But I told God a lot of qualifications. కానీ దేవునికి నేను నాకు ఇట్లాంటి భార్య ఉండాలని కొన్ని చెప్పాను దేవునికి. That she must be educated. ఆమె మంచి చదువుకున్న అమ్మాయి ఉండాలి, బాగా అందంగా కనబడాలి. Then I heard the Youth for Christ director was talking to us in one message. Youth for Christ director was talking to us in one message. ఒక మెసేజ్ లో యూత్ ఫర్ క్రైస్ట్ లో మాట్లాడడం నేను చూశాను. ఒక డైరెక్టర్, యూత్ ఫర్ క్రైస్ట్ డైరెక్టర్.
he was telling us, see, why are we so hesitant to tell God, no qualifications, Lord, what you think is best? మనం ఎందుకు దేవునితో ఇట్లా అనకూడదు? ఏమని, ప్రభువా నేను ఏ క్వాలిఫికేషన్ ఇట్లాంటి గుణాలు ఉండాలి, ఇవి కావాలి అవి కావాలని అనకుండా, ప్రభువా నువ్వు ఎవరిని సిద్ధపరిస్తే వారిని నాకు ఇవ్వని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు అన్నాడు. Maybe we have some kind of an idea that God will say, aha, so he has made his full commitment. Now let me find the ugliest person and bring that person to him and say, this is whom I have chosen for you, you get married. Okay, so we think that God will select the worst person. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనం గనక క్వాలిఫికేషన్ ఇట్లా ఉండాలి అమ్మాయి అని చెప్పకపోతే, ఆయన వరంలో ఉన్నటువంటి అందహీనమైనటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఏమైనా పెళ్లి చేస్తాడేమో, చేసుకుని ఈమె నీ భార్య, ఈమెనే నేను సెలెక్ట్ చేసిన అని చెప్తాడేమో అని మన భయం. Is that how God is? దేవుడు అట్లాంటి వాడా? అట్లా ఉంటాడా? దేవుడు అట్లా చేస్తాడా? When you trust him fully, you think that is what he will do? మీరు యథార్థంగా పూర్తిగా నమ్మకం ఉంచితే ఆయన పైన, ఆయన అట్లా చేస్తాడా? In Genesis 12, we saw that when Adam was lonely, he said, I'll make a wife suitable for him. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆది కాండంలో నేను ఇతనికి సాటి అయినటువంటి సహకారాన్ని చేస్తానన్నాడు దేవుడు. In Psalm 84 verse 11, I like that verse, it says, కీర్తన 84:7 నేను నాకు చాలా ఇష్టం. ఏమని చెప్తుందంటే 84:11, no good thing I will withhold from you. నేను నీకు చేయకుండా ఏ మంచిని ఆపను, ఉంచుకోను అని చెప్తాడు 84వ కీర్తన 11వ వచనంలో. So, as young people, if you're waiting for the Lord, just give him the full commitment and say, Lord, you select. సో మనం యవనస్తులంగా ఒక పూర్తిగా దేవునికి మనము ప్రభువా నీ ఇష్టము, నువ్వు ఎట్లా ఇస్తే అట్లా చేసుకుంటాను అన్నటువంటి ధోరణితో మనము దేవునికి చెప్పాలి. So anyway, we see that Jacob goes to Haran. ఆ తర్వాత మనము చూస్తే యాకోబు హారాన్లోకి వెళ్తాడు. Then he meets Rachel, very beautiful. ఆ తర్వాత అక్కడ ఆమె రేచల్ ని కనుక్కుంటాడు, చాలా అందమైనటువంటి అమ్మాయి. But God is not done with Jacob yet. కానీ దేవుడు యాకోబుని ఇంకా వ్యవహరించాల్సినటువంటి విధానంలో అతన్ని ఇంకా వ్యవహరించలేదు. He has to learn still a lot of things. యాకోబు ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. See, Jacob deceived his father. చూడండి, యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసం చేశాడు. And so Laban now deceives Jacob and substitutes Leah for Rachel. తర్వాత ఆయన వెళ్ళాడు కదా మామ దగ్గరికి, లాబాన్ దగ్గరికి. లాబాన్ ఏం చేశాడంటే యాకోబును మోసం చేసి రేచల్ని ఇవ్వకుండా ఏం చేశాడు, లేయాను ఇచ్చాడు. And then because Jacob has been cheating his brother, ఎందుకంటే యాకోబు తన అన్నని మోసం చేశాడు కాబట్టి Laban cheats Jacob 10 times above the wages. ఆ జీతం విషయంలో మామ ఏం చేస్తాడంటే యాకోబును 10 సార్లు మోసం చేస్తాడు. So, and finally, now Jacob deceives Laban and runs away. ఆ తర్వాత చివరిగా తట్టుకోలేక కదా యాక్చువల్గా దేవుడు చెప్తాడు, యాకోబు మామని మోసం చేసి పారిపోతాడు. He takes all his wives, children, and all the sheep and goats that he gathered, and he runs away. తన భార్యల్ని, పిల్లల్ని, తనకు కలిగినటువంటి గొర్రెల్ని అన్నింటినీ తీసుకొని యాకోబు పారిపోతుంటాడు. And you know that Laban is chasing him. ఆ తర్వాత మనకు తెలుసు కదా లాబాను వీళ్ళని తరుముతాడు. And that God wants Laban not to harm Jacob. కానీ దేవుడు చెప్తాడు లాబానుతో, నువ్వు యాకోబును ఏమి కీడు తలపెట్టొద్దు యాకోబుకు అంటాడు. So now we come to Genesis 32. ఆ తర్వాత మనం 32వ అధ్యాయంలో వెళ్తే ఆదికాండం. This Jacob is in real trouble now. ఇక్కడ యాకోబు నిజంగా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి గుండా వచ్చాడు. He cannot go back north to Haran because Laban and his children are angry with him. ఈయన తిరిగి హారానుకు వెళ్ళలేడు, ఎందుకంటే మామ వారి పిల్లలు ఈయన పట్ల కోపంగా ఉన్నారు. He cannot go south to Canaan because Esau will try to kill him. తిరిగి కానానుకు తన తండ్రి ఇంటికి వెళ్ళలేడు, ఎందుకంటే ఏశావు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. In fact, he hears that Esau is coming with 400 men.
నిజానికి యాకోబు ఏం వింటాడంటే మీ అన్న 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు నిన్ను ఎదుర్కోవడానికి, లేకపోతే నిన్ను చంపడానికి వస్తున్నాడని వింటాడు. So he is actually trying to send a lot of gifts of sheep and cows to pacify Esau. యాకోబు ఏం చేస్తాడంటే తన అన్నని శాంతిపరచడానికి ఈ గొర్రెల్ని కొన్ని పశువుల్ని పంపుతుంటాడు ముందు అంటే ఒక శాంతిపరచడానికి. And finally, we see him praying to God. కానీ చివరిగా యాకోబు ఏం చేస్తాడంటే తను ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. In verse 10 he says, 10వ వచనంలో ఇలా చెప్తున్నాడు, I am unworthy of all the kindness and faithfulness you have shown me. 32:10. నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను అన్నట్లు చేస్తున్నాడు. He says, when I crossed the river and went up, I had only a staff with me. నేను ఈ నది దాటి వెళ్ళినప్పుడు నాతో ఒక చేతి కర్ర మాత్రమే ఉంది, చేతి కర్రను మాత్రమే నేను తీసుకెళ్లాను. Now you see, Lord, I have two groups of sheep and cattle. ఇప్పుడు నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు చాలా మంది ఉన్నారు, చాలా మంది మనుషులు ఉన్నారు, పనివారు ఉన్నారు, గొర్రెలు, పశు పక్షాలు ఇవన్నీ ఉన్నాయి. Last Sunday, Brother Praveen was sharing how Nebuchadnezzar, he was standing in the balcony of his palace and looked at this Babylon. గత వారము ప్రవీణ్ బ్రదర్ చెప్తూ మెసేజ్ లో నెబుకద్నెజరు ఒక బాలకానిలో ఉండి ఎలా చూశాడు అంతా ఆయన సామ్రాజ్యాన్ని అన్న విషయం ఒకటి. And he said, he became proud, I have done all this. అదంతా చూసుకుని తన సామ్రాజ్యాన్ని ఇదంతా నేనే సాధించానని ఆయన గర్వపడ్డాడు. You can contrast with David, King David. మనం ఒకసారి దావీదుతో ఈ విషయాన్ని ఒకసారి పోల్చుకొని చూడొచ్చు. Towards the end of his life, the Israel kingdom was the largest area. దావీదు యొక్క చివరి దశలో ఇజ్రాయేలు అనేటువంటిది చాలా పెద్దగా రాజ్యంగా మారింది. And a lot of people bring a lot of gold and silver as gifts for the temple. మందిర నిర్మాణం కోసం అనేకులు రకరకాల బహుమతులు తీసుకొచ్చారు, బంగారము రకరకాల వస్తువులు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారు. And we see David in 1 Chronicles 29 praying, God, who am I? What is my people that you should bless us so much? అయితే దావీదు చేసినటువంటి ప్రార్థన మొదటి దినవృత్తాంతం 29వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నేను ఎవరిని, ఈ ప్రజలు నన్ను ఇంతగా ప్రేమించి ఇలా బహుమతులు తీసుకురావడానికి నేను ఏ పాటి వాడిని అని దావీదు ప్రార్థన చేస్తాడు. See, sometimes God will bless you and make you very rich, or maybe your ministry will flourish in a big way. సో చాలా సార్లు మన జీవితాల్లో మన పరిచర్య గాని లేకపోతే మన ధన వృద్ధి గాని ఈ విషయాలన్నీ దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు we should come to God like David, who am I, Lord? సో మన దృక్పథం ఎట్లా ఉండాలంటే దేవుని దగ్గరికి వచ్చి దావీదులాగా we should never forget our humble origin. ప్రభువా నేను ఎంతటి వాడిని అన్నటువంటి దృక్పథమే ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన దీన స్థితిలో మనం ఎట్లా ఉంటిమి అన్న విషయాన్ని మర్చిపోకూడదు అసలు. So we see Jacob now he realizes I'm unworthy and it is God who has blessed him. ఇప్పుడు యాకోబు జీవితంలో మనం చూస్తే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు, లేకపోతే ఒక జ్ఞప్తిలోకి వచ్చాడు, ఇదంతా దేవుడే చేశాడు, నా సొంతం ఏమీ లేదు అన్న ఒక తలంపుకు యాకోబు వచ్చాడు. Now you look at Genesis 32 verse 24. Finally Jacob was left alone. 32వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే యాకోబు ఒంటరిగా వదిలివేయబడ్డాడు, లేకపోతే ఒంటరిగా వెళ్లిపోయాడు. And a man wrestled with him. ఆయన యాకోబుతో ఒక మనుష్యుడు పోరాడాడు. See, through the Old Testament we see sometimes appearances of God. మనము పాత నిబంధనలో చాలా సార్లు దేవుని యొక్క ప్రత్యక్షతలు చూస్తాం. మనం sometimes he is called the angel of the Lord. కొన్నిసార్లు ఆయన యెహోవా దూతగా చెప్పుకుంటాడు. Maybe it is Jesus before his incarnation. బహుశా యేసుక్రీస్తు భూమి మీదకి రాకంటే ముందు యేసుక్రీస్తే ఆ దూత. But Jacob realizes that he is wrestling with God. కానీ యాకోబుకు ఒక విషయం అర్థమైంది, ఆయన పోరాడుతుంది ఎవరితోనో కాదు, దేవునితోనే నేను పోరాడుతున్నాను, పెనుగులాడుతున్నాను అన్న విషయం అర్థమైంది. See, in this wrestling there are two phases. ఈ యొక్క ఆయనతో పెనుగులాటలో రెండు విషయాలు ఉన్నాయి. First we see God is wrestling with Jacob.
మొదటి విషయం ఏంటంటే దేవుడే యాకోబుతో పోరాడుతున్నాడు. And there's a very surprising thing, and God is not able to overpower him, verse 25. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు యాకోబును జయించలేకపోయాడు. 25వ వచనంలో How can that be? God cannot overpower? ఇది ఎట్లా అసలు దేవుడు ఎట్లా యాకోబును గెలవలేకపోతాడు? See, this is actually a battle of wills. ఇది నిజానికి ఏంటంటే చిత్తాల యొక్క యుద్ధము. చిత్తాలు అంటే మనస్సు ఆలోచించేటువంటి స్వయం చిత్తాల యొక్క యుద్ధం. God is not going to force his will on the other person. దేవుడు తన చిత్తాన్ని ఇతరుల పైన రుద్దడానికి, బలవంతంగా తన చిత్తాన్ని అమలుపరచడానికి చేయడు. But he will do the best that he can to teach him the lessons so that he can come to him with full submission. దేవుడు ఏం చేస్తాడంటే సాధ్యమైనంత వరకు తన బోధను వినిపిస్తాడు. వినిపించి ఆ విన్నటువంటి వ్యక్తి, ఒక విశ్వాసి తనంతట తానుగా స్వయంగా సమర్పించుకొని ముందుకు రావాలని కోరుతాడు. So God touches Jacob's hip and he dislocates. యాకోబు యొక్క తొడను దేవుడు తట్టినప్పుడు అది తొడగూడు వసలుతుంది. So he has to limp now. అప్పుడు కంపల్సరీగా వదిలేయాల్సిందే. See, when God is wrestling with us, sometimes God may touch something very precious to us. కొన్నిసార్లు దేవుడు మనతో పోరాడుతున్నప్పుడు మనకు అత్యంత ప్రియమైనటువంటి లేకపోతే విలువైనటువంటి వాటిని ఒక్కొక్కసారి దేవుడు తడతాడు. Maybe it's a job, maybe a health, maybe some family issue. బహుశా అది నీ ఆరోగ్యం కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు. Sometimes we say, God, you just leave me alone. కొన్నిసార్లు మనం చెప్పొచ్చు, ప్రభువా నన్ను వదిలేసి, ఒంటరిగా వదిలేసి అని చెప్పొచ్చు మనం. Actually, what we are telling God is, don't love me so much, love me less. మనం నిజానికి ఏం చెప్తున్నాం అంటే, ప్రభువా నన్ను అధికంగా ప్రేమించకు, కొంచెం ప్రేమించని చెప్తున్నాం. But God loves you, He wants you fully. కానీ దేవుడు ఆయన తన పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించాలని కోరుతున్నాడు. Now in the second phase of this wrestling, ఈ పోరాటంలో ఉన్నటువంటి రెండవ కోణము, now Jacob is wrestling with God. యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. He says, I will not let you go till you bless me. నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను నేను వదలను అంటున్నాడు. So when you come to full submission, now you wrestle with God for His perfect will. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో పూర్తిగా మనము సమర్పించుకొని వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం కోసం మనం పోరాడాలి. You wrestle with Him that He transform you to be more Christ-like. మనం ఆయనతో పోరాడొచ్చు, ప్రభువా నేను నీలాగా మారేటట్లుగా నన్ను చేయమని పోరాడొచ్చు. You wrestle with Him in prayer. ఆయనతో మనము ప్రార్థనలో పోరాడొచ్చు. That He will give you more love for Him and for people around you. ఆయన అత్యధికమైన ప్రేమను చూపెట్టమని, లేకపోతే నేను ఇతరులకు కూడా ప్రేమించేటువంటి ఆ స్వభావం నాకు ఇవ్వమని. So finally we see God blesses Jacob. చివరిగా ఏం చూస్తామంటే దేవుడు యాకోబును ఆశీర్వదించడం చూస్తాం మనం. There was one song we saw, one of the last songs that we were singing. It talks about how God took Jacob and changed him to Israel. మనం పాడినటువంటి పాటల్లో చివరి పాటలో ఏముందంటే దేవుడు ఏ విధంగా యాకోబును తీసుకొని ఇశ్రాయేలుగా మార్చాడు అన్న ఒక చరణం ఉంది. See, Jacob means grabbing and selfish. యాకోబు అంటే మోసగాడు, తీసుకునేవాడు అనేటువంటి అర్థము. But Israel now means now you are now persevering with God. ఇశ్రాయేలు అంటే ఏముందండి? You are persevering with God. దేవునితో పోరాడువాడు. Okay, and so Jacob calls that place Peniel. యాకోబు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే పెనూయేల్ అని పేరు పెట్టాడు. Okay, so see, Bethel means house of God. బేతేలు అంటేనేమో దేవుని ఇల్లు. Peniel means I've seen God face to face. పెనూయేల్ అంటే దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను అని అర్థం. Alright, so now that's the story of Jacob. ఇది యాకోబు యొక్క చరిత్ర. That's the story of God's grace. అది దేవుని యొక్క కృప యొక్క కథ.
Now, what is the message to us? What is the application to us? సో మన జీవితాల్లో మనకు ఈ యొక్క యాకోబు యొక్క చరిత్రను ఎట్లా అనువర్తించుకోవాలి? See, we need to realize that God is also pursuing us with grace. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, దేవుడు మనల్ని మన పట్ల కృప చూపాలని కోరుతున్నాడు. In each one of our life, there must be these two experiences. మన ప్రతి ఒక్కరి జీవితంలో రెండు రకాల అనుభవాలు ఉండొచ్చు. One is Bethel, ఒకటి బేతేలు, another is Peniel. రెండవది పెనుయేలు. Bethel is where you come to meet with Christ. బేతేలు అనేది ఏంటంటే నువ్వు యేసుక్రీస్తును వచ్చి కలుసుకోవడం. See, Jacob was not searching, but God was bringing him there. బేతేలు దాంట్లో మనం యాకోబు దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళలేదు కానీ దేవుడే యాకోబుని కలుసుకోవడానికి వచ్చాడు. So, and Jesus is the ladder, the stairway from earth to heaven. భూమి నుండి ఆకాశానికి వేయబడినటువంటి ఆ నిచ్చెన ఎవరో కాదు, యేసుక్రీస్తే. Do you remember in John chapter 1 when Jesus met Nathanael, he said, యోహాను పత్రిక, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నతానయేలు కలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు అన్నటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. that is 151, he says, మొదటి you అధ్యాయం will 10. see angels ascending and descending on the Son of Man. మొదటి అధ్యాయం 51వ వచనంలో నతానయేలుతో అంటాడు, నువ్వు దేవదూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూచెదవు అని చెప్తాడు. See, the same order, because the angels will be there with God, that is with Jesus, and they'll be ascending and descending. చూడండి, అదే యాకోబుకు వచ్చినటువంటి దర్శనంలో ఉన్నటువంటి ఆ క్రమమే ఎక్కడము దేవదూతలు నిచ్చెన పైకి పైనుండి దిగడం. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? మనుష్య కుమారుని పైకి ఎక్కడము దిగడము అని చెప్తున్నాడు. So Bethel is where you have come to meet with Christ. బేతేలు అనేటువంటి అనుభవం ఏంటంటే నీవు యేసుక్రీస్తే నిన్ను వచ్చి కలుసుకున్నాడు, దర్శించాడు. Then you have been growing and there will be problems. ఆ తర్వాత మనము విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉంటాము, కొన్ని సమస్యలు వస్తుంటాయి. And the Lord is teaching you patiently with grace. తన కృపతో దేవుడు మన సహ